థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్ సందీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Good evening, folks. All the girls. Hopefully you all like the song. మన యాంకర్ గారు డేవిడ్ సందీప్ అని చెప్పారు. దాని వెనకాల ఒక చిన్న కరెక్షన్, ఒక క్రియేటివిటీ. ఇంట్లో ఒక చక్కగా పెట్టారు పేరు డేవిడ్ సందీప్ అని. మనమే ఒక రోజు తేడాకుందని సందీప్ నుంచి ఎస్ తీసేసి మధ్యలో జెడ్ వేసి డేవ్ జాయిన్ చేసాం అనమాట. నచ్చినట్టు అట్లా మీ పేరు కూడా మీరు క్రియేటివ్గా తీసుకోండి. సో రిగార్డింగ్ అనకాపల్లి, ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ త్రినాథన్న ఫర్ ఎండార్సింగ్ మీ ఫిలిం. నాయుడు గారు అండ్ రాజగోపాల్ గారు ఫెంటాస్టిక్ ప్యాషన్ టువర్డ్స్ ద ఫిలిం. ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. అండ్ ద ఫిల్మ్ ఇస్ ఆల్సో వెరీ రొమాంటిక్ ఫిలిం విత్ ద రా అండ్ రాస్టిక్ లుక్. సో హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ వాచింగ్ ద ఫిలిం. అండ్ డెఫినెట్లీ అంటే మీకు 1 monthలో రిలీజ్ చేసేస్తాం. సో ఇట్ విల్ బి వెరీ గుడ్. కాకపోతే ఇవాళ మీకు ఒక చిన్నది చెప్తానమాట, మీరు అందరూ చెయ్యాలి, ఎవరు మిస్ అవ్వదు. జాగ్రత్తగా వినండి అబ్బాయిలు అమ్మాయి. ఈ పాటలు చూసారు ఎలాగే పిల్ల, అది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి షేర్ చేసి ఈరోజు నైట్ 6 o'clockకి మీకు నచ్చిన అమ్మాయికి మీరు చూసుకుని తోసేయండి. అదోగా ఈ పాటతో మీ ప్రేమని వ్యక్తపరచుకోండి. మీరు కూడా ఏం చేస్తారంటే పుచ్చుకుమని అటు సైడ్ తోసేయండి, అయిపోతుంది. సో అక్కడ మొదలవుతాం పనులు ఓవేసుకోండి. కొంచెం కుర్రలు ఇంటికి వెళ్ళాక మంచి ఛాయ్ కాఫీ ఉంటుంది కదా, రెడీ. డోంట్ వెరీ, బస్సులు కూడా రెడీగా ఉన్నాయి, వెయిట్ చేస్తున్నాయి. మా స్పీచ్లు అయిన తర్వాత మీరు బయటికి వెళ్తారు. అలాగే నేనేం చేద్దాం అనుకున్నానంటే మేడం గారి నంబర్ తీసుకొని ఈవిడ కొట్టేద్దాం అనుకున్నాను. అసలు మీరు చూడడానికి చాలా సైలెంట్గా కనిపిస్తున్నారు. ఏంటి కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి అంటారు కదా, అలానే సవాల్ అంటారు కదా, ఆయన చూడడానికి చాలా సైలెంట్గా ఉన్నారు. స్పీచ్ మాత్రం ఫుల్ ట్రెండింగ్గా ఇచ్చారు. అండ్ అలానే మా డైరెక్టర్ ఖగేష్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈయన కూడా ఫుల్ చూడడానికి అలా ఉన్నారు, కానీ ఇంకొక ట్రెండింగ్ స్పీచ్ రాబోతుంది, వెయిట్ చేయండి. హలో అండి, అందరికీ పంపిస్తున్నారా? మరి ఏం కాదు, ఒకటే చెప్తాను, వాళ్ళు రెండోసారి అవ్వలేదు. ఓకే, నాకు ఆపర్చునిటీ ఇచ్చిన గ్రాండ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను నమ్మించినందుకు. అండ్ మా హీరో గెట్టో గారి ఎలా కనిపిస్తున్నాడు ఇంకా ఫుల్ మార్క్ ఉంటుంది. డెఫినెట్లీ మీరు అందరికీ నడుస్తుంది. అతను ది బెస్ట్ బెస్ట్ చేశారు, ద ఫేవరెట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హీరోయిన్ అమృత సంజయ్ చూసాం, తన గురించి ఏం చెప్పాలంటే మీరు రాస్తూ ఉంటారు. అండ్ తను ది బెస్ట్ దర్శించుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ వచ్చింది కామ్గా, ఎంత కామ్గా ఉంది చూసి ఎలా ఉంటుంది, ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుందని భయపడ్డా. కానీ స్క్రీన్ మాత్రం పోటా పోటీగా హీరోయిన్ ఏంటి నేనేం తక్కువ కావాలంటే పోటీగా యాక్ట్ చేసింది. ఇంకా ఇందులో మరో విషయం ఏంటంటే మా ప్రొడ్యూసర్ నాగేశ్వర త్రినాథ్ కూడా పర్ఫార్మెన్స్ చేశారు. ఓన్లీ డైరెక్షన్ చేశారు త్రినాథ్ గారు, ఈ మూవీతో పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ మా రోజు రాజా గారు, డిఓపి మాయావి గారు, కృష్ణ ఎడిటర్ గారు, మనందరి బ్యూటిఫుల్ అమృత సంధ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో ఏంటంటే నా జోష్ మట్టి చాలా హెల్ప్ ఇచ్చారు అంటే. సంధ్య వశిష్ట. మా సినిమా అనకాపల్లి అంటే మనం మోస్ట్లీ అనకాపల్లి చాలా మూవీ రెఫరెన్సెస్లో, సాంగ్ రెఫరెన్సెస్లో వినుంటాం కదా, వినే ఉంటారు కదా మోస్ట్లీ అనకాపల్లి. సో ఎలా అయితే మీకు ఆ వైబ్ అనకాపల్లి అనగానే రూరల్ రా అండ్ యూనో ఆ సెలబ్రేటరీ వైబ్స్ ఉంటుందో, సిమిలర్లీ అనకాపల్లి ఇస్ అ వెరీ సెలబ్రేటరీ ప్లేస్. అందులో టీజర్ చూసారా? నచ్చిందా? ఇంకొంచెం ఓకే. సో టీజర్ వెరీ స్మాల్, ఇంకా పెద్ద సినిమా ఉంది.
సో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇట్స్ స్టోరీ బిట్వీన్ అమ్ము, సూర్య అండ్ బుల్లెట్ మధ్యలో జరిగే ఒక బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ లవ్ స్టోరీ అనేది కాదు, మీకు ఒక కంప్లీట్ ప్యాకేజ్, ఒక ప్రాపర్ ఎంటర్టైనర్. 2.5 hours అలా సినిమాలో మంచిగా చూసి ఎంటర్టైన్ అయ్యి యూ కెన్ లీవ్ ఇట్ బి అ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎస్, కమింగ్ టు ఎలగే పిల్ల సాంగ్. సో దేవదానంద్ గారు చెప్పినట్లు ఆబ్వియస్లీ మీరంతా కాలేజ్లో ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, వన్ సైడ్ లవ్, అమ్మాయి ప్రాంతంలో ఉంటాయి కదా. సో ఎలగే పిల్ల విల్ బి దట్ సాంగ్. అదే దేవదానంద్ గారు చెప్పినట్లు ఎవరి కావాలి పబ్లిక్ చేసుకోండి, మళ్ళీ ఛాన్స్ దొరకరు. సో that's all. And Ankavalli, it's coming to theatre soon. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. మీకు హాలిడే ఉంటే ఓకే, లేకుంటే కూడా వెళ్ళి చూడండి అమ్మా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బంక్ కొట్టకుండా, అంతే కదా. నేను ఎప్పుడు ఐ విల్ బంక్ ఆర్ ఐ విల్ డూ ఎనీథింగ్ మిస్టీరియస్ కాలేజ్లో. సో మీరు ఎంజాయ్ చేయండి. అండ్ యా, థియేటర్కి వస్తుంది, సినిమా చూడండి. సో అంతే స్వీట్ గా సంజయ్ గారు చెప్పాక వినకుండా ఉంటామా? రీసెంట్ గా పెళ్లిలో చెప్పినట్టు మళ్ళీ పోతారా ఏంటి? వాళ్ళు ఇంకా మాటిష మొదటి నుంచి కూడా రుద్రమదేవి, నా పేరు సూర్య, రోజు పటాస్. సో తనంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడు అడిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ మాట ఈ సినిమాలన్నీ కూడా. సో ఆర్టిస్ట్గా సినిమానికి ఎదగడం, ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ విక్రమ్ కిషోర్ మంచి ఫ్యూచర్ అనుకుంటున్నాను. అందుకే నీకు నాన్ గిఫ్ట్ ఇస్తున్నాను. కావాల్సింది దక్కించుకోవాలి. నీ లైఫ్లో నువ్వు ఏది అవ్వాలనుకున్నా అది నీ చాయిస్ వల్ల అవ్వాలి. ఎందుకంటే సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి అన్నారు. మారకుండా ఉండాల్సింది మన క్యారెక్టరే. అది నీకు అర్థం కాదు. ఈ అవకాశం ఇచ్చిన మొదటి త్రినాథ్ గారికి, మా విక్రమ్ గారికి ధన్యవాదాలండి. ఎందుకంటే మాది అనకాపల్లి పేరు మీదే మూవీ తీసాం. దీనికి చాలా సపోర్ట్ చేశారు విక్రమ్ గారు. ఈ మూవీని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సాంగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ నాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా యష్ మాస్టర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. హాయ్ గుడ్ ఈవినింగ్. సాంగ్ చూసారా? సాంగ్ చూసారు గుడ్ సాంగ్ ఎలా అనిపించింది? ఐ థింక్ రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అవుతుంది ఖచ్చితంగా ఇది. అండ్ సాంగ్ చూసినగా అది వచ్చే ఖచ్చితంగా అంటే ట్రై చేస్తారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శ్రీనాథ్ సార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. బికాస్ సార్ ధమాకా రవిదేవ సార్తో నేను చేశాను సాంగ్. అండ్ అక్కడి నుంచి సార్తో కంటిన్యూ ట్రావెల్ చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్కి చాలా మంది కష్టపడ్డాం. అండ్ హీరోయిన్ గారు అందరూ చాలా బాగా చేశారు సాంగ్. అండ్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ డిఓపి లవ్ యువర్ వర్క్ సార్. అండ్ ఖచ్చితంగా అగైన్ విల్ డూ మోర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఈ మూవీని మా అందరికి కలిసి చాలా పెద్దగా చేయాలి. బికాస్ ఈ మూవీ డిజర్వ్స్ ఇట్. అండ్ ఈ సాంగ్ కూడా ఖచ్చితంగా అందరూ చూసి వాళ్ళు షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఈ మూవీ ఇంకా చాలా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. సో విల్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. లవ్ యూ ఆల్. థ్యాంక్స్. ఎస్, అండ్ ఇప్పుడు మా వెరీ ప్యాషనేట్, వెరీ హార్డ్ వర్కింగ్ సూర్యగా మన అందరినీ పలకరించబోతున్నటువంటి ఆ హీరో విక్రమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. First of all, a very good evening to all the respected teachers, and thank you so much for that. ఇందాక చెప్పారు యాక్చువల్లీ ఇంగ్లీష్ వద్దు తెలుగు మాడమని. ఇక్కడ టూ లైన్స్ ఇంగ్లీష్ మిగతా తెలుగులో చెప్పేస్తాను. ఓకే, మామూలుగా క్లాసెస్ అయిపోయాక వెంటనే లాగిచ్చేస్తాం. ఉండిపోయి మా ఈవెంట్ని సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ రియలీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ అవర్ సో మచ్ లవ్ అండ్ ఎనర్జీ. అండ్ ఇక్కడ ఈ ఈవెంట్ ఇలా దీనికోసం పర్మిషన్ ఇచ్చినందుకు కన్సర్న్ అథారిటీస్ థ్యాంక్ యూ సో మచ్. కానీ సాంగ్ ఎలా అనిపించింది అందరికీ? చాలాసార్లు అది అడిగేశారు. ఇలాగే ఈ సాంగ్ లాగే ఇంకొక బిగ్ సాంగ్ లైక్ డేవిడ్ గారు చెప్పినట్లాగా ఆ సాంగ్ కూడా పంపించే తర్వాత వచ్చినప్పుడు అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దట్ ఐమ్ వెరీ షూర్ ఆఫ్. అండ్ యష్ మాస్టర్ షూట్కి వెళ్ళే ముందు రిహర్సల్స్ లేవు. మాస్టర్ ఏమైనా రిహర్సల్స్ చేద్దాం అన్నప్పుడు లేదు షార్ట్లో చేసేద్దాం పర్లేదు, జస్ట్ 2 months రిహర్సల్ ఈవెంట్ ఫర్ షార్ట్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ఇట్ ఈజీ ఆన్ us. And I don't want to take too much time, so thank you so much once again అందరికీ థ్యాంక్ యూ. ఎందుకో తెలుసా ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎవరెవరో నాలాంటి వాళ్ళు అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ మీలాంటి బీటెక్ స్టూడెంట్సే ఉంటున్నారు, మీలాంటి ఇంజనీరింగ్ స్టూడెంట్సే ఉంటున్నారు. కాబట్టి ఇక నేను ప్రొడ్యూసర్గా మారిపోయాను. మారి అంటే డైరెక్షన్ కూడా చేస్తున్నాను. సో ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం ఈ యంగ్స్టర్స్కి. ఎవరైతే సినిమా ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి యంగ్స్టర్స్ పుషింగ్గా ఉంటుందని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామని ఈ బ్యానర్ పెట్టాను. దానికి సపోర్ట్ చేసిన మా నాయుడు గారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా మా మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్ అండ్ నేను వస్తూ ఒక చిన్న డిస్కషన్ పెట్టుకున్నాం కార్లో. డేవిడ్ అండ్ జెన్జీ అంటే ఏంటి అని. అన్న జెన్జీ అంటే ఇప్పుడు మోడర్న్ జనరేషన్ అన్నా అన్నాడు. అంటే ఏంటి అంటే ఏబిసిడీలు పెడితే లాస్ట్ ఏంటి అంటే జెడ్ అన్న. అదే అన్న అంత మోడర్న్ జనరేషన్ జెడ్డే లాస్ట్ తర్వాత జనరేషన్ లేదన్నాడు. అంతేనా అంటే లేదన్న ఇంకొక 3 వచ్చాయి అన్నాడు. ఏంటంటే జెన్ ఆల్ఫా, జెన్ బీటా, జెన్ గామా అన్నాడు. ఏంటి ఆల్ఫా బీటా గామాలు కూడా వచ్చాయా ఈ ఏంటి వల్ల అంటే ఎక్స్పీరియన్స్ అన్న. అవునా అనుకున్నా. కానీ నాకు విజువల్లో ఎలా ఉంటుంది జెన్జీయే ఇంకా నేను సమంగా చూడట్లేదు. ఆల్ఫా బీటా గామాలంటే ఇవి ఎలా ఉంటాయని నాకు కొంచెం డౌట్గా వచ్చింది. ఇక్కడ ఆల్ఫా బీటా గామా ప్లస్ 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 ఇన్ఫినిటీలు కూడా కనిపిస్తున్నాయి ఈ సెయింట్ మార్టిన్ కాలేజ్లో. సో డెఫినెట్గా మీ జనరేషన్కి నేను ఎంతవరకు రీచ్ అవుతామో మాకు తెలియదు, కానీ మ్యాక్సిమం ఈ సినిమాలో రీచ్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేసాం. అందుకనే మా జంజీ కిడ్ని హీరోగా పెట్టుకున్నాం విక్రమ్ సార్ని. ఇప్పుడు నేను యాక్చువల్గా మీరు ఇంతకు ముందు చిన్నప్పుడు విజువల్ చూశారు కదా, అది నేను ఇప్పటికీ చూడాలా. ఇదే మీలాగా నేను ఫస్ట్ టైం చూడటం.
ఇప్పుడు నాకు గుర్తొచ్చాడు తను ఎవరో. ఇప్పుడు నాకు అర్థమైంది. హీరోగా పెట్టినప్పుడు కూడా వాళ్ళు డాడీ తెలుసు కానీ తను అప్పుడు సైడ్ ఆఫ్ ది సీనా అని ఇప్పుడు నాకు అర్థమైంది. సూపర్ హిట్ అదిరిపోయావు, బ్రహ్మాండంగా ఉన్నావు. సో అండ్ నేను ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ ద సెయింట్ మార్టిన్ కాలేజ్ అండ్ ప్రిన్సిపల్ గారికి అండ్ స్టాఫ్కి సపోర్ట్ చేసిన మీ స్టూడెంట్స్ అందరికీ మరి ప్రొడ్యూసర్ కదా బ్రదర్, భుజాల మీద ఉంటుంది బాధ్యత. వీళ్ళందరూ అన్నీ చెప్పొచ్చు కానీ ఇవన్నీ నేను చెప్పుకోవాలి. థ్యాంక్స్ అని డబ్బులు పెట్టే కదా, అందువల్ల రిక్వెస్ట్ చేసుకోవాలి. సో మీ అందరికీ స్టాఫ్కి స్టూడెంట్స్కి అందరికీ కూడా పేరు పేరున మా భవ్యశ్రీ ప్రొడక్షన్స్ అండ్ నక్కిన నెరేటివ్స్ ఈ 2 బ్యానర్స్ నుంచి నేను థ్యాంక్స్ తెలియజేస్తాను. ఎందుకంటే ఎందుకంత స్పీడ్గా మాట్లాడుతున్నా అంటే ఆల్రెడీ బస్ డ్రైవర్లు బండి ఎక్కేశారు. కొంతమంది అమ్మాయిలు చూస్తున్నాను రెడీగా ఉన్నారు బ్యాగులు తీసుకొని. అరే అమ్మాయిలు అంటే వెనక్కి తిరిగిపోతారా మీరు? సో కాబట్టి ఇంకా నాకు ఎక్కువగా యాక్టింగ్ ఇష్టం లేదు. బట్ అనకాపల్లి ఈజ్ ఎ కాల్డ్ లవ్ స్టోరీ బట్ యూత్ అట్రాక్టెడ్ మూవీ. బట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు చెప్పారు కదా జెన్ ఆల్ఫా, జెన్ బీటా, జెన్ గామా, ఆ రేంజ్లోనే ఉంటుంది. డెఫినెట్గా మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళండి, సినిమాని వాచ్ చేయండి, హీరోయిన్ కూడా బ్లెస్ చేయండి, మా డేవిడ్ అండ్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇంకా మా యశ్ మాస్టర్ అందరికీ కూడా, మా ఫోటోగ్రాఫర్ మాయ, వీళ్ళందరూ కూడా బీటెక్ స్టూడెంట్సే. మీకు తెలుసో తెలియో వీళ్ళందరూ కూడా వాళ్ళే. కాబట్టి ఈ సినిమా కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూడండి. మరలా నేను ఇంకో సినిమా చూసి మరలా మీ దగ్గర నుండి మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మీలాంటి వాళ్ళతో సినిమా తీసే అవకాశం నాకు వచ్చేటట్టు మీరు అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి యాంకర్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఓకే సార్, ఒక్కసారి ఇలా రండి. ఒక క్వశ్చన్ ఉంది మాకు. మేము ఆయన అడిగాం కానీ మిమ్మల్ని కూడా అడగాలి కదా, డైరెక్టర్ని అడిగాం. ఇలా రండి, త్రినాథ్ గారు మైక్ తీసుకుంది, ఇలా రండి. సార్ అని నన్ను పిలిచారా? సార్ అంటే చాలా మంది ఉన్నారు కదా, ఎవరో ఒకరు చెప్పాలి అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన హీరోల్లో రవితేజ గారు, రామ్ గారు, నాని గారు, సందీప్ కిషన్ గారు. సో వీళ్ళ నలుగురిలో మీరు మళ్ళీ ప్రొడ్యూసర్గా సినిమా తీయాలి అంటే ఏ హీరోని పెట్టి ప్రొడ్యూస్ చేస్తారు? ఓ అదిగో అక్కడ నాని అంట. మరి మీరు తమ్ముళ్ళు? రవితేజ. థ్యాంక్ యూ సో మచ్ యష్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు. సో సూన్ మనందరం థియేటర్స్లో అనకాపల్లిని చూడబోతున్నాం. మీరందరూ కూడా టైం ఇచ్చి మా టీం అందరినీ బ్లెస్ చేసినందుకు, కంగ్రాచులేషన్స్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ అనకాపల్లి.